వోవెల్తో మొదలయ్యే టెయిల్ వర్డ్స్ వీడియో సిరీస్లో మనం ఇప్పుడు ముందుకు వెళ్దాం. మన టెయిల్ వర్డ్ ABLE. దీని ఉచ్చారణ అవుతుంది ఏబుల్. నా మొదటి పదం TARGET ABLE. ABLE అవుతుంది ఏబుల్. దానిని పక్కన పెడదాం. మిగిలిన పదాన్ని VC కాంబో నియమం ఉపయోగించి ముక్కలు చేసే ప్రయత్నం చేద్దాం. VC కాంబో వెతుకుదాం. నా మొదటి VC కాంబో AR, రెండవ VC కాంబో ET, మొదటి VC కాంబో VCC. కాబట్టి నేను C మరియు C మధ్యలో పదం విరుస్తాను. రెండవ VC కాంబో తరువాత టెయిల్ వర్డ్ ఉంది కాబట్టి ముక్కలు చేయడానికి ఏమీ లేదు, అందుకే దాన్ని అలాగే వదిలేస్తాను. కాబట్టి ఈ పదం యొక్క భాగాలు TARGET ABLE. టార్గెటబుల్. బహుశా మన పిల్లలు దీన్ని టార్గెటబుల్ అని చదవచ్చు. టార్గెటబుల్ అని చదివితే అదేమీ పెద్ద తప్పు కాదు. మనం వారి తప్పు ఎత్తి చూపాలి మరియు ఈ పదం ఎప్పుడు వచ్చినా టార్గెటబుల్ అని చదవాలని చెప్పాలి. ఈ పదం టార్గెట్తో తయారైంది కాబట్టి టార్గెటబుల్. తరువాత పదం చూద్దాం. PROFITABLE. ABLE వచ్చింది. ABLE ఉచ్చారణ ఏబుల్. మిగిలిన పదంలో VC కాంబో వెతుకుదాం. మొదటి VC కాంబో OF, రెండవ VC కాంబో IT, మొదటి VC కాంబో VCV అవుతుంది. కాబట్టి V మరియు C మధ్యలో పదం విరుద్దాం. రెండవ VC కాంబో తరువాత టెయిల్ మొదలైంది కాబట్టి దానిని మనం అలాగే వదిలేయాలి. ఈ పదం యొక్క భాగాలు PROFITABLE. ఒకటిగా చదవాలి. ప్రాఫిటబుల్ అని చదవకూడదు, అలా మనసులో చదువుకోవాలి. నోటితో దీనిని పలికినప్పుడు ప్రాఫిటబుల్ అని చెప్పాలి. తరువాత టెయిల్ వర్డ్ ING యొక్క ఉచ్చారణ ఎప్పటికీ ఇంగ్ అవుతుంది. నా పదం SUSPECTING. VC కాంబో వెతుకుదాం. మొదటి VC కాంబో US, రెండవ VC కాంబో EC, మొదటి VC కాంబో VCC. కాబట్టి నేను C మరియు C మధ్యలో పదం విరిచాను. రెండవ VC కాంబో VCC కాబట్టి నేను C మరియు C మధ్యలో పదం విరుస్తాను. ముక్కలు చేసిన తరువాత నా పదం TING ఎలా చదవాలి? ఇంగ్ ముందు T వస్తే అవుతుంది టింగ్. కాబట్టి ఈ పదం సస్పెక్టింగ్. తరువాత పదం ABSTRACTING. VC కాంబో ABAC, మొదటి VC కాంబో VCC కాబట్టి C మరియు C మధ్యలో పదం విరుస్తాము. రెండవ VC కాంబో కూడా VCC కాబట్టి C మరియు C మధ్య పదం విరుస్తాము. నా పదం యొక్క భాగాలు AB, AB, STRAC, స్ట్రక్, TING, టింగ్. చదివేటప్పుడు ఒకటిగా చదవాలి. ఆబ్స్ట్రక్టింగ్. ఈ విధంగా మనం ఈ వీడియోలో ABLE మరియు ING టెయిల్ వర్డ్స్కు సంబంధించిన కొన్ని ఉదాహరణలు చూసాం.